సుధాకర్ మీద పోలీసు దాష్టీకం జరిగితే ప్రభుత్వం స్పందించాలా. ఈజ్ నాట్ ఏ క్రిమినల్ ఆర్ రౌడీ షీటర్. విరోముండన వరప్రసాద్ మీద జరిగినవి ఏమైంది? విరోముండన వరప్రసాద్ పోలి లేదు. అలాంటి సంఘటనలు అబ్దుల్ సలాం పోలీసు వేధింపుల కారణంగానే కేవలం ఆటోలో డబ్బులు తీసుకున్నాడని వేధిస్తే పాణ్యం రైలు పట్టాల మీద కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటే ఏ మంత్రి బోలా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు బోలా. అందుకే మీకు 124 ఇచ్చారండి బాలకోటి గారు. మీకు ఇచ్చింది 124 ఎందుకు ఇచ్చారంటే ఇలాంటి దురాఘాతాలను నియంత్రిస్తారని. మీరు అదే పని చేస్తే ఆ మాట వినండి భర్త గారు. చెప్పండి సార్, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత పడి ఎప్పుడు 40 రోజుల తర్వాత సిట్ చేసి నువ్వు ఆపబోయే ప్రసాద్ గారు, నీ తబ్బోరా ఎక్కడ కూడా ఆగదా? ఏడన్నా సబ్జెక్ట్ మాడితే ఆగుతాం. ఎప్పుడు 40 రోజుల తర్వాత సిట్ వేస్తే ఏం చెప్పాలా? 40 రోజుల కన్నా ముందు నుంచి విన్నాం కదా సిట్. నువ్వు చెప్తే వింటారా? నువ్వు చెప్పి సోది మేము ఎక్కడ వినాలా? భర్త గారు ఏంటి భర్త గారు? ఓ సెన్సిటివిటీ ట్రై చేయమనండి సార్. ఎప్పుడు సిట్ వేసారు? మొదట్లో చేస్తే చెప్పమనండి. మాట్లాడినాడు బాలకోట గారు తర్వాత మళ్ళీ మీకు. బాలకోట గారు కదా ఇది ఏదో బుల్డోస్ చేసుకుంటాం అన్ని అయిపోయిన తర్వాత అంటే ఏంది అసలు? ఏ ప్రాతిపదిక మీద సత్యనారాయణ గారు దిశా కేసు దీంతో కంపేర్ చేస్తే ఏం చెప్పాలా? గవర్నమెంట్ అప్లై చేసింది చెప్పండి. నాగరాజుని లేపమని చెప్పానండి. చెప్పండి, యాక్సెప్ట్ చేయమనండి సార్. ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఆయన, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ గా. ఎస్, ప్రభుత్వమే ఛాలెంజ్ ఇచ్చింది నాగరాజుని లేపేమని చెప్పింది సిఐకి అని చెప్పమనండి. మాట్లాడదాం అప్పుడు డిబేట్. బాలకోట గారు చెప్పండి. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు సభ్యత పాటించిన వాళ్ళు డిబేట్ కానీ అవసరం. చెప్తే ఇక్కడ అన్నాం కాబట్టి సోది విను. నేను సబ్జెక్ట్ కన్ఫర్మ్ మాట్లాడి కేసీ దీంతో కంపేర్ చేస్తే ఎట్లా సార్? నాకు అర్థం కదా. మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను ఫుల్. ఏదో భరత్ గారు ఆర్ యు ఏ డిబేటర్? చెప్పండి సార్, నేను ఆపాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాం. అవునవును, అదే నేను ఆపాను. మీరు చెప్పండి సార్. I am the responsibility person in the government. Yes. Okay. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. Yes, బాలకోట గారు చెప్పండి. Yes. భరత గారు చెప్పండి. వనజాతి సంఘటన గుర్తున్నప్పుడు డాక్టర్ సుధాకర్ సంఘటన గుర్తులేదా? కుటుంబం రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ కుటుంబం రెస్పాండ్ అయింది. ఆ తేడా తెలియట్లేదేంటి? మీరు వేసుకున్నారు నెత్తికి. ఆ రోజు కూడా ముఖ్యమంత్రిని తిట్టాడు, ప్రధానమంత్రి గారిని తిట్టాడు ఆయన. చెప్పండి. కుటుంబం నుంచి ఉందా రెస్పాన్స్? ఇక్కడ కుటుంబ సభ్యురాలు వచ్చింది నాకు అన్యాయం జరిగిందని. భర్త గారు చెప్పండి సార్. రండి మాడదాం. ఎంఆర్ఓ వనజాక్షి సంఘటన గుర్తున్నప్పుడు డాక్టర్ సుధాకర్ సంగతి చెప్పాం. మా ఎవరు ఎమ్మెల్సీ చంపేసిన దానికి కూడా ప్రభుత్వం 134 రోజులు జైల్లో ఉన్నాడు ఎమ్మెల్సీ. 134 రోజులు బెయిల్ వచ్చింది. మళ్ళీ మీ ప్రభుత్వం మళ్ళీ దుకాణం మొదలెట్టింది. ఏ కేసు మాడదాం రండి. ఎవరు లేరు. 134 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. ఎమ్మెల్సీ ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు రికార్డు చెక్ చేసుకోండి. ఎన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చిందో. భరత్ గారు నన్ను ఉద్దేశించి మాట్లాడండి మళ్ళీ. సుబ్రహ్మణ్యం కేసు కాదు నేను చెప్తుంది, డాక్టర్ సుధాకర్ కేసు. ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వాలి. అమ్మగారు ఏం కంప్లైంట్ ఇవ్వలే, మీరు వేసుకున్నారు నెత్తికి. మీకు అది ఎలక్షన్ ఇన్స్ట్రుమెంట్. అప్పుడు దళిత డాక్టర్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మారదాం. కంప్లీట్ గా సార్. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు సిట్ ఎప్పుడు వేశారు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. మీకు చెప్తున్నాను భర్త గారు. మీరు నన్ను ఉద్దేశించి మాట్లాడండి. ప్రసాద్ గారిని వద్దు మళ్ళీ. అందుకని మీరు చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్ ధర్మం పాటించగలిగితేనే పిలవాలి. అందుకని చెప్తారు ప్రసాద్ గారిని ఆగండి అని చెప్పారు. మీరు నన్ను ఉద్దేశించి మాట్లాడండి. మీరు ప్రసాద్ గారితో మాట్లాడకండి. మీకు ప్రసాద్ గారికి ప్రభుత్వాన్ని భద్రం చేయటమే పని. ఇలాంటివి ఏ పడితే మారితే అస్సలు అలౌ చేయను నేను. మళ్ళీ చెప్తున్నా, ఎవరు అలౌ చేయరు. ప్రభుత్వం నాకేంటి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత ఉన్నప్పుడు ఎప్పుడు జరగాలి సిట్టు? నా మీద అభియోగం. నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం ప్రసాద్ గారు బాలకోట గారు, నేను ఏంటంటే మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడితే ఏమవుతుందంటే పర్సనల్ స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పండి సార్. పర్సనల్ గా వ్యక్తిగతంగా బాలకోట గారు వ్యక్తిగతంగా వద్దు. నేను చెప్తున్నా, చెప్పండి. సమాజంలో సంఘటనలు జరుగుతాయి. సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు బాధ్యత పడాలి. ముఖ్యమంత్రి బాధ్యత పడ్డాడు, విచారణ చేశాడు. ఒక సిఐని అరెస్ట్ చేశారు. 5 గంటల విచారణ జరుగుతుంది. రేపు న్యాయస్థానంలో కూడా అదే జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ. కానీ గత ప్రభుత్వం అలా చేయాల.
బాధితులను పరామర్శించాడు, తల్లిని పరామర్శించాడు. తల్లే సంతృప్తి వ్యక్తం చేసింది చంద్రబాబు నాయుడు యొక్క